హాయ్ అండి, అందరికీ నమస్కారం. నెక్స్ట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:15 అయింది. నేను ఇప్పుడే లంచ్ స్టార్ట్ చేశాను. నా లంచ్ టైం అయితే కరెక్ట్‌గా 1కి. కాకపోతే ఈరోజు 2 బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి వాష్‌రూమ్స్ క్లీన్ చేశాను. ఇంకా 10 డేస్‌కోసారి, 15 డేస్‌కోసారి అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఆ పనైతే ఈరోజు పెట్టుకున్నాను. అందుకే లేట్ అయింది. ఇంకా తలస్నానం చేసి వచ్చిన తర్వాత దేవునికైతే దీపం పెట్టాను. అంటే టైం గాని టైంలో పూజ చేయొచ్చా అని అనుకోవచ్చు. కాకపోతే నా మనసుకి దేవునికి దీపం పెట్టకపోతే మనసు అసలు ఒప్పుకోదనమాట. ఒక్కొక్కసారి అంటే కొన్ని టైంలో తప్పదు కదా! దేవునికి దీపం పెట్టేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసి వచ్చి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బయటైతే బాగా వేడి గాలొస్తుంది. అందుకే మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేశాను. ఇంకా ఈరోజు లంచ్‌లోకైతే పప్పు చేశాను. మార్నింగ్ ఏమో జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేశాను. మీరు లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా లంచ్ చేసి వచ్చిన తర్వాత ప్లేట్‌ని అయితే షింక్‌లో వేశాను. కొద్దిగా రైస్‌ని మిగిల్చాను. కావాలనే మిగులుస్తాననమాట. అసలు ఇంట్లో రైస్ లేకుండా ఉండకూడదు. అందుకని ఒక ముద్ద రైస్ అయితే మిగిల్చాను. దాన్ని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇక ఈవినింగ్ అయితే పరమాన్నం వండుదామనేసి అనుకుంటున్నాను. అంటే డైలీ దీపం పెడతాను గదా! ఇంకా అక్కడ బెల్లం ముక్కైతే నైవేద్యంగా పెట్టేస్తానుగా. ఇంకా ఆ బెల్లం అయితే ఉన్నది. ఇంకా దాన్ని రోజు తినలేం కదా! సరే ఇంకా పరమాన్నం వండేస్తే అందులో వేయొచ్చు అనేసి ఇంకా పరమాన్నం రెడీ చేద్దామని అనుకుంటున్నాననమాట. రైస్ అయితే కడిగి పెట్టాలి. రైస్ ముందే కడిగి పెట్టుకుంటే ఒక 4:30కి గానీ, 4కి గానీ పరమాన్నం స్టార్ట్ చేసామనుకోండి, మా చిన్ను 5కి వస్తాడు కదా! ఇంకా తను వచ్చేలోపు పరమాన్నం అయితే కుక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ రైస్ అయితే ఇట్లా ఊడ్చిపెట్టేసాను. ఇంక ఇక్కడ బియ్యం అయితే చిన్న క్యాన్‌లో బియ్యం అయిపోయినాయి. అయితే పెద్ద డ్రమ్‌లో కనిపిస్తుంది కదా! పెద్ద డ్రమ్‌లో రైస్ అయితే ఉన్నాయి. ఆ రైస్‌ని తీసి చిన్న క్యాన్‌లో పొయ్యాలి. ఈ ప్లాస్టిక్ క్యాన్‌లో ఉన్న రైస్ నైట్ అయిపోతే ఇంకా నైట్ గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటితో పాటు ఈ క్యాన్ కూడా క్లీన్ చేశాను. ఇంకా డ్రై అయిన తర్వాత మార్నింగ్ పోద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు కదా! ఇంకా ఇప్పుడైతే డ్రై అయిపోయింది క్యాన్ కూడా. ఇంక అందులో రైస్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ క్యాన్‌లో రైస్ అయిపోయినప్పుడల్లా క్యాన్‌ని క్లీన్ చేసి రైస్ ఫిల్ చేస్తుంటాను. పెద్ద డ్రమ్‌లో రైస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోను. ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి కొన్ని టైంలో ముట్టుకోకూడదు కదా! ఇంకా ఆ టైంలో మళ్ళీ రైస్ మొత్తం ముట్టుకుంటే దేవునికి నైవేద్యానికి వండేటప్పుడు మంచిగా అనిపించదు కదా! అందుకని ఈ చిన్న క్యాన్‌లో రైస్ అయిపోయినప్పుడల్లా ఫిల్ చేస్తా ఉంటాననమాట. ఒకవేళ నాకు వీలు పడకపోతే మా చిన్నునైతే పిలిచి ఇంకా చిన్న క్యాన్‌లో రైస్ పోయమని చెప్తాను. పోస్తాడనమాట. చిన్న చిన్న పనులు చేస్తాడనమాట. ఎప్పుడూ చెప్పనులేండి. ఇలాంటి టైంలో అయితే చెప్పక తప్పదు కదా! నెక్స్ట్ రైస్ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇంక దాని మీద స్టీల్ ప్లేట్ అయితే పెట్టేశాను. దీని మీద ప్లాస్టిక్ ప్లేట్ విరిగిపోయింది. ఇంకా స్టీల్ ప్లేటే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకొక హాఫ్ డబ్బా రైస్ తీసుకొని ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను. ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ వాటర్‌తో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఆ నీళ్ళు వంపేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఇంకా స్టవ్ మీద పెట్టాననమాట. మా చిన్ను వచ్చే టైం చూసి ఇంకా కుక్ చేస్తాను. అయితే గిన్నెలైతే నేను ఆఫ్టర్‌నూన్ తినగానే ఏమి కడగను. ఇంకా సాయంత్రం మా చిన్ను లంచ్ బాక్స్ తీసుకొస్తాడు కదా! అవి మళ్ళీ మా నాన్న డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకొస్తాడు. అవన్నీ కలిపి ఒకసారి తోమేస్తానమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కుండలో వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయండి. అసలు ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు. ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగితే ఇంకా ఏది గొంతు నొప్పి అవి వస్తుంది. కానీ కుండలో వాటర్ తాగితే బాడీకి చలవ చేస్తుంది. ప్లస్ ఏంటంటే మినరల్స్ కూడా మన బాడీకి అందుతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్‌లో పాలున్నాయి. ఆ పాలైతే ఇంకా తీస్తున్నాను. కూలింగ్ పోతుందనేసి. నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్, ఇంకా బాదం పప్పు, ఇలాచి అవన్నీ కూడా తీసి బయట పెట్టుకుంటే కొంచెం కూలింగ్ పోతుందనేసి ఒక ప్లేట్‌లో అయితే అన్నీ తీసి పెట్టుకున్నాను. నా ఫ్రిడ్జ్‌ని అయితే నేను ఎప్పటికప్పుడు నీట్‌గా సర్దుకుంటానండి. కొంచెం గజిబిజిగా అనిపించినా కూడా కుకింగ్ అయిన తర్వాత ఓసారి మళ్ళీ చెక్ చేసుకొని ఏ ప్లేస్‌లో ఏది ఉండాలో అది పెట్టుకుంటాననమాట. ఇంకా డైలీ ఫ్రిడ్జ్‌ని అయితే క్లీన్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్ అనే కాదు, అన్ని ఐటమ్స్ కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ ప్లేట్‌లో చూసారు కదా డ్రై ఫ్రూట్స్. ఇంక ఇవన్నీ తీసి పెట్టుకుంటే కూలింగ్ పోతుందనేసి ఇక తీసి ప్లేట్‌లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో అయితే నేను ఫస్ట్ రైస్ కడిగాను కదా! అయితే పరమాన్నంలోకి కొంతమంది అయితే శనగపప్పు వాడతారు. నేనేమో పెసరపప్పు యూజ్ చేస్తాను. పెసరపప్పు అంటేనే నాకు ఇష్టం అనమాట. ఇంకా పెసరపప్పు కడగలేదు, మర్చిపోయాను. మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది. అయ్యో! పరమాన్నం వండేటప్పుడు పెసరపప్పు వేయాలి కదా అనేసి మళ్ళీ పెసరపప్పు ఉన్న టిన్ను తీసి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. తీసుకొని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసి ఇంకా రైస్‌లో అయితే కలిపేసాను. ఇవి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టిన్స్, నా మ్యారేజ్ అయిన కొత్తలో నేచురల్ ఆయిల్ ప్యాకెట్స్ కొన్నప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా!
అవి కొన్నప్పుడు ఒక 5 లీటర్ కొన్నప్పుడు ఒక 5 లీటర్ టిన్ కానీ టబ్ కానీ బకెట్ కానీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం టైం గడిచిన తర్వాత ఇంకా 3 కేజెస్ టిన్స్, 3 కేజెస్ టబ్స్ అట్లా ఇచ్చారనమాట. ఇప్పుడు గ్రీన్ టబ్ చూస్తున్నారు కదా 5 కేజెస్. అట్లా నా దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే 5 లీటర్స్ ప్యాకెట్స్ కానీ 5 లీటర్స్ టిన్ కానీ తీసుకుంటే అవి ఫ్రీగా ఇచ్చారనమాట. నెక్స్ట్ పెసరపప్పు కడిగి ఇంకా రైస్ అయితే యాడ్ చేశాను. అవి ఒక గంటన్నర అయితే నానతాయి కదా, చక్కగా కుక్ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుంటూ టీవీ చూశాను కదా, ఇంకా అట్లా టీవీ చూసుకుంటూ ఉన్నాను. ఈవినింగ్ టైం వచ్చేసి 4:25 అవుతుంది. ఇంకా మా చిన్ను వచ్చే టైం అయింది కదా, ఇంకా పరమాన్నం అయితే కుక్ చేద్దామని స్టవ్ దగ్గరికి వచ్చేసాను. మంచిగా రైస్ కూడా నానినాయి. నెక్స్ట్ ఇక్కడేమో చూపించాను రైస్ అని పెసరపప్పు కడిగి పెట్టాను కదా. ఇంకా ఇక్కడ నాన్ స్టిక్ కాదండి, ఐరన్ కడాయి చూసారు కదా, చాలా ముద్దుగా క్యూట్గా ఉందన్నమాట. ఇది స్టీల్ సామాన్లు అమ్మే షాప్లో తీసుకున్నాను. నాది ఫ్రిడ్జ్లో నెట్ బ్యాగ్స్ కావాలనేసి వెళ్ళానమాట. ఇది చూడగానే బాగా నచ్చింది, తీసుకున్నాను. దీంతోపాటు ఒక 4 సెట్ స్టీల్ బౌల్స్ కూడా తీసుకున్నాను అనమాట. సెట్ ఒక 4 బౌల్స్ వచ్చాయి స్టీల్, అవి కూడా తీసుకున్నాను. ఇంకా నెట్ బ్యాగ్స్, ఇది ఐరన్ కడాయి, అవి 4 సెట్లు వచ్చే స్టీల్ గిన్నెలు అవన్నీ తీసుకున్నాను. మొత్తం ఒక 1500 1600 అయినాయి. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పరమాన్నంలో ఎక్కువగా నెయ్యి వేసి చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఉండాలి, నెయ్యి కూడా ఎక్కువ ఉండాలి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. రవ్వ కేసరి కానీ, చక్కెర పొంగల్ కానీ, నెక్స్ట్ పరమాన్నం కానీ, కొంతమంది క్షీరాన్నం అంటారు, పరమాన్నం అంటారు, ఎట్లన్నా ఒకటేలేండి. ఇంకా అందులో అయితే నెయ్యి వేస్తున్నాను. ఏది డ్రై ఫ్రూట్స్ వేయించాలి కదా, ఇంకా ఐరన్ కడాయి హీట్ అయిన తర్వాత ఇక నెయ్యి అయితే వేసాను అనమాట. నాకేంటంటే ఎప్పుడైనా కడాయి హీట్ అయిందా లేదా అని చూసుకోవాలంటే నేనేం చేస్తానంటే కడాయి మీద ఇట్లా చెయ్యి పెడతాను. ఆ చెయ్యికి ఇట్లా సెగలాగా తగిలితే వేడైనట్టు. ఇంకా నెయ్యి వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేయాలి. డ్రై ఫ్రూట్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేశాను. నాకు నెయ్యి అంటే బాగా ఇష్టం, కానీ మా నాన్న ఎక్కువ తినేయడనమాట. ఎందుకంటే లావ్ అయిపోతానే అని భయం. కానీ నేను తిన్నా ఏం లావు కాను. ఇక ఇంత ఈ పర్సనాలిటీ ఇంతే అనమాట. కాకపోతే తను భయపడతాడు, నెయ్యి ఎక్కువ తింటే ఫ్యాట్ ఎక్కువై ఇంకా లావ్ అయిపోతారు వద్దనేసి అంటాడనమాట. అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను. తప్పదు కదా మరి. ఇంకా నెక్స్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మంచి ఫ్రై చేశాను అనమాట. డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మాడిపోతే టేస్ట్ బాగోదు, కొంచెం చేదుగా అనిపిస్తుంది కదా. ఒకవైపు ఏమో పరమాన్నం కుక్ అవుతుంది, ఇంకోవైపు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇలాచీ ఉన్నాయి కదా, ఇలాచీని అయితే ఇంకా డైరెక్ట్గా అట్లా వేస్తాను, ఏం పౌడర్ చేసి ఏమి వేయను. ఎట్లున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అయితే వేగినాయి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక చూపిస్తాను చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుతుంటేనే మంచి స్మెల్ వచ్చిందండి. నేతిలో కదా వేయించేది, మంచి స్మెల్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ బెల్లం ఉందని చెప్పాను కదా, నేను దేవునికి నైవేద్యంగా రోజు కొంచెం బెల్లం ముక్క పెడతానని చెప్పాను కదా. ఇంకా బెల్లాన్ని తీసుకురావడానికి అయితే పూజ గదికి వెళ్తున్నాను. పూజ గదిలోనే పెట్టేస్తాను అనమాట. ఇంకా డైలీ అంటే తినలేం కదా బెల్లాన్ని, అట్లా స్టోర్ చేసి పెడతాను. అట్లా స్టోర్ చేసిన బెల్లంతో ఏదో ఒక నైవేద్యం కాదు, ఏదో ఒక స్వీట్ ఐటమ్ అయితే చేస్తానన్నమాట. మళ్ళీ దేవునికి సమర్పించింది మళ్ళీ ఏదన్నా నైవేద్యం ప్రిపేర్ చేసి మళ్ళీ దేవునికి పెట్టకూడదు కదా. దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని నేనేం చేస్తానంటే ఏదో ఒక స్వీట్ ఐటమ్ చేసుకొని తింటానన్నమాట. ఇంకా నెక్స్ట్ బెల్లాన్ని అయితే చిన్న అట్లా బెల్లం ముక్కలు ఉన్నాయి, వాటిని రోట్లో వేసి దంచుతున్నాను. మొన్న జాస్ తీసుకునేటప్పుడు రోళ్ళు కూడా వచ్చాయి తోపుడు బండి మీద, అయితే రేటు పడలేదనమాట. టూ మచ్ కాస్ట్ చెప్తున్నాడు, 250 280 చెప్తున్నాడు అనమాట. నేను 150కి ఇమ్మని అడిగాను, రాదు మేడం అన్నాడు. ఇంకా నేను గట్టి కూడా ఏం ఫోర్స్ చేయలేదులేండి, ఇంకా తనకి పడితేనే ఇస్తాడు కదా. ఇంకా నేను కూడా అడగలేదు, ఒకసారి అడిగి ఊరుకున్నాను, ఇంకంతే. తను వెళ్ళిపోయాడు. ఇక్కడ బెల్లాన్ని అయితే దంచేసాను. కరెక్ట్గా సరిపోద్దండి, నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఆ స్వీట్ మరీ ఎక్కువ ఉన్నా కూడా తినలేమన్నమాట. మీడియం ఉంటే చాలు, మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీడియం స్వీట్ ఉంటే మంచి తినగలుగుతాము. ఇంకా బెల్లాన్ని అయితే దంచేసాను. చిన్న రోల్ అనమాట ఇది. ఏంటంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయి కానీ ఒక 2 పచ్చిమిర్చి కానీ ఇలాచీ కానీ దంచుకోవడానికి యూజ్ అవుతుంది. అయితే నేను రోల్ ఒకసారి దంచిన తర్వాత అట్లే పెట్టాను అనమాట, వెంటనే క్లీన్ చేస్తాను. ఆ స్మెల్ అనేది ఉండదన్నమాట. అట్లే పెట్టి ఉంచామనుకోండి
ఏదైతే మనం దంచుతామో ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే క్లీన్ చేస్తే స్మెల్ రాదండి. నేను అట్లే యూజ్ చేస్తాను. నెక్స్ట్ పరమాన్నం కుక్ అయింది. ఇంకా పాలైతే పోస్తున్నాం. పాలైతే అర లీటర్ కొద్దిగా తక్కువ ఉంటాయన్నమాట. చిక్కటి పాలు అంటే ప్యాకెట్ పాలేలేండి. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయననమాట. ఇంకా పాలైతే యాడ్ చేశాను. అందులోనే ఇలాచీ వేసి ఇంకా మూత పెట్టేసాను అనమాట. మంచిగా కుక్ అవుద్ది. నెక్స్ట్ ఇంకా కుక్ అయిందా లేదని ఒకసారి చూసాను అనమాట. కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా అందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఈవినింగ్ స్నాక్లోనికి ఏం ప్రిపేర్ చేసారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా పిల్లలు వచ్చే టైం కదా, అందరి మదర్స్ కూడా హడావుడిగానే ఉంటారు. మార్నింగు ఈవినింగు అసలు మదర్స్ అంటేనే ఎప్పుడు బిజీగానే ఉంటారు. కాకపోతే టైం టు టైం ఉంటుంది కదా. మార్నింగ్ అయితేనే బ్రేక్ఫాస్టు, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని, ఇంకా మళ్ళీ మనం స్నానం చేయడం, దీపం పెట్టడం, ఆ తర్వాత లంచ్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాం. టీవీ ముందు కూర్చొని ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తుంటాం. అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చే టయానికైతే ఇంకా మళ్ళీ ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. అది పరమాన్నం అయితే మంచి కుక్ అయింది. నెక్స్ట్ ఇందులోకి అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. సూపర్గా ఉందన్నమాట. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఎక్కువనే వేసాను. నెయ్యి వేసుకోవడం కాదండి, పూసుకోవాలి పరమాన్నంలో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి ఎక్కువగానే వేసాను. సూపర్ స్మెల్ వస్తుంది. అది కుక్ చేస్తుంటేనే స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా అసలు నాకైతే అప్పటికప్పుడే తినాలనిపించింది అనమాట. కొంచెం ఫుడ్ ఐటమ్స్ అయితే వెరైటీ తినడానికైతే బాగా ట్రై చేస్తానన్నమాట. సరే ఉంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 to 5 అయింది. మా చిన్ను వచ్చే టైం అయింది.